మారిటైమ్ పవర్లో ఇండియా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. మారిటైమ్ విజన్ 2047 దృష్టిలో పెట్టుకుని సముద్ర జలాల్లో తన పట్టు సాధించాలనుకుంటోంది. హిందూ మహాసముద్రంలో ఇండియా తన సత్తా చాటాలనుకుంటోంది. దీంతో వెంటనే శ్రీలంకకు చెందిన కొలంబో డాక్ యార్డ్లో ఇండియా ఏకంగా 51% వాటాను 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తుంది. శ్రీలంకలో అతిపెద్ద షిప్ యార్డ్ కొలంబో డాక్ యార్డ్. కొలంబోలో అత్యంత కీలక ప్రాంతంలో ఈ డాక్ యార్డ్ ఉంది. కాగా ఇండియా విదేశీ షిప్ బిల్డింగ్ కంపెనీలో వాటాలు దక్కించుకోవటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇండియాకు చెందిన మజాగావ్ డాక్ 51% వాటాలు కొనుగోలు చేయడం అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. మరి చైనాకు పోటీగా ఇండియా కూడా కొలంబో డాక్ యార్డ్లో వాటాలు కొనుగోలు చేస్తుందా? వివరాలేంటో చూద్దాం. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో ఇండియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఇరాన్ తన పట్టు బిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరాన్కు అమెరికాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ హోర్మోజ్ జలసంధి ద్వారా జరిగే సరుకు రవాణాను దిగ్బంధం చేసి యావత్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది. హోర్మోజ్ జలసంధి గుండా జరగాల్సిన సరుకు రవాణాతో పాటు ముడి చమురు నౌకలు రవాణా కాకుండా దిగ్బంధం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ప్రతి దేశం ఇబ్బందులు పాలవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియా కూడా సముద్ర జలాల్లో క్రమంగా తమ పట్టు సాధించాలనుకుంటోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో తన సత్తా చాటాలనుకుంటోంది. దీంతో వెంటనే శ్రీలంకకు చెందిన కొలంబో డాక్ యార్డులో ఇండియా ఏకంగా 51% వాటాల్ని 250 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసింది. కాగా ఇండియా మొట్టమొదటిసారి ఒక విదేశీ షిప్ బిల్డింగ్ కంపెనీలో వాటాలు కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇండియాకు చెందిన మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ద్వారా కొలంబో డాక్ యార్డ్లో వాటాలు కొనుగోలు చేసింది. కొలంబో ఓడరేవులో అతిపెద్ద అత్యంత సుస్థిరమైన షిప్ యార్డుగా కొలంబో డాక్ యార్డుకు పేరుంది. తాజాగా కొలంబో డాక్ యార్డ్లో వాటాలు కొనుగోలు చేయడం కేవలం వ్యాపారానికే పరిమితం కాదు. హిందూ మహాసముద్రంలో ఇండియా తన సముద్ర వాణిజ్య ఉనికిని విస్తరించుకోవాలనే ఆలోచనలో కూడా ఉంది. అలాగే గ్లోబల్ షిప్పింగ్, లాజిస్టిక్ రంగాల్లో తన పాత్రను మరింత బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో ఇండియా ఉన్నట్లు కనిపిస్తోంది. కొలంబో డాక్ యార్డ్లో ఇండియా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సముద్ర రవాణా రంగంలో తన సప్లై చైన్కు మరింత మెరుగుపరుచుకోవడమే కాకుండా నౌకల మరమ్మతుకు విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సిన పనుండదు. కాగా ఇండియా మారిటైమ్ విజన్ 2047ని దృష్టిలో ఉంచుకొని గ్లోబల్ మారిటైమ్ పవర్గా మారాలనుకుంటోంది. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర జలాల్లో ఇండియా కూడా తన పట్టు సాధించుకోవాలనుకుంటోంది. ఇక మరోపక్క చైనా కూడా హిందూ మహాసముద్ర జలాల్లో క్రమంగా తన పట్టు బిగుస్తోంది. దీంతో ఇండియా కూడా వ్యూహాత్మకంగా శ్రీలంక సముద్ర జలాల్లో తన కార్యకలాపాల్ని విస్తరించుకుంటూ చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వాలనుకుంటోంది. చైనాను ఎదుర్కోవడానికి, లాజిస్టిక్స్ ఉనికిని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇండియా కొలంబో డాక్ యార్డ్లో వాటాలు కొనుగోలు చేసింది. ఇండియా తన ఆర్థికపరమైన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి, సముద్ర జలాల్లో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి నడుం బిగించింది. అందులో భాగంగానే తన భాగస్వాముల ద్వారా శ్రీలంకలో సముద్ర కార్యకలాపాల్ని పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఇటీవలే కొలంబో డాక్ యార్డ్లో 51% వాటాను కొనుగోలు చేయడం జరిగింది. దీంతో శ్రీలంక ఓడరేవు వ్యవస్థలో ఇండియా తన పట్టు సాధించినట్లు అవుతోంది. దీంతో పాటు ఇండియాకు చెందిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా అదే డాక్ యార్డుతో డ్రై డాకింగ్ మరమ్మతులు, నౌకల అప్గ్రేడ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి. దీంతో ఇండియా శ్రీలంక డాక్లో తన ఉనికిని మరింత పటిష్టం చేసుకున్నట్టయింది. ఇదిలా ఉండగా శ్రీలంకలో సముద్ర జలాల్లో చైనా క్రమంగా తన పట్టు బిగుస్తోంది. కాగా శ్రీలంకకు చెందిన హంబంటోట పోర్టును 99 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. శ్రీలంక సముద్ర జలాల్లో వ్యూహాత్మక పట్టు సాధించడానికి చైనా గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు తన సప్లై చైన్ని సురక్షితం చేసుకోవడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దీన్ని భావించవచ్చు. ఇక చైనా ఉనికిని దెబ్బతీయడానికి ఇండియా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇండియా కూడా హిందూ మహాసముద్రంలో తన
ఉనికి చాటుకోవడానికి కార్గో హ్యాండ్లింగ్, ఫ్యూయల్ లాజిస్టిక్స్తో పాటు ప్రస్తుతం షిప్ బిల్డింగ్ సపోర్ట్లో కీలక పాత్ర పోషించబోతోంది. చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఇండియా భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఇండియా కూడా తన సముద్ర రవాణా సప్లై చైన్ని హిందూ మహాసముద్రంలో మరింత విస్తరించాలనుకుంటోంది. శ్రీలంక లాజిస్టిక్స్ రంగంలో ఇండియా ప్రాబల్యం క్రమంగా పెరుగుతోంది. చైనాతో పోలిస్తే వ్యూహాత్మక మార్పు కనిపిస్తోంది. ఉదాహరణకు అదానీ కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అలాగే ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ టెర్మినల్తో పాటు కార్గో హ్యాండ్లింగ్ నుంచి ఎనర్జీ లాజిస్టిక్స్ వరకు ప్రస్తుతం ఇండియా అదుపులో ఉన్నాయి. ఇక తాజాగా షిప్ బిల్డింగ్ సపోర్ట్ వరకు ఇండియా బహుముఖంగా విస్తరించింది. ఇండియా సముద్ర జలాల్లో తన ఉనికిని కాపాడుకోవడానికే కాదు, తమ వాణిజ్య అవసరాలకు సప్లై చైన్ని సురక్షితంగా కొనసాగించడానికి అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటోంది. హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఓడల మరమ్మతులకు, మెయింటెనెన్స్లలో కూడా ఇండియా కీలక పాత్ర పోషించబోతోంది. శ్రీలంకలో ఇండియా లాజిస్టిక్స్ ఉనికి క్రమంగా బలపడుతోంది. ఒకప్పుడు చైనా ఓడరేవు, మౌలిక సదుపాయాలపై ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రాంతంలోనే ప్రస్తుతం ఇండియా కూడా క్రమంగా అక్కడే పట్టు సాధిస్తోంది. అయితే ఇండియా ముందుగా తమ పోర్టుల్ని బలోపేతం చేసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని మారిటైమ్ రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారు. ఇండియాకు చెందిన 40% కంటైనర్ కార్గోలు విదేశీ హబ్లు, ఉదాహరణకు కొలంబో, సింగపూర్, పోర్ట్ క్లాంగ్ ద్వారా జరుగుతున్నాయి. దీనికి కారణం ఇండియాకు చెందిన పోర్టులు అత్యంత ఖరీదైనవి, అదే సమయంలో అతి తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇండియాలో ఓడరేవుల్లో నౌకలకు సంబంధించిన ఛార్జీల విషయానికి వస్తాయి. కొలంబోతో పోల్చుకుంటే 40% ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా పరిమితమైన డ్రాఫ్ట్ డెప్త్ కారణంగా ఇండియాలోని చాలా ఓడరేవుల్లో పెద్ద కంటైనర్ నౌకలను హ్యాండిల్ చేయలేకపోతున్నాయి. ఇండియా ఓడరేవులు ఖరీదైన వ్యవహారంగా మారడంతో కార్గోలు విదేశీ పోర్టులపై ఆధారపడాల్సొస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇండియా శ్రీలంకలో మారిటైమ్ వ్యాపారాల్లో అడుగుపెట్టడం ఇదేమీ కొత్త కాదు. గతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2003లో తమ అనుబంధ సంస్థ లంక ఐఓసీలో కలిసి శ్రీలంకలో పలు పెట్రోల్ స్టేషన్లలో నిర్వహించింది. అలాగే ట్రిమ్కోమలి హార్బర్లో అతిపెద్ద ఆయిల్ టెర్మినల్ కూడా నిర్వహిస్తోంది. అలాగే గతేడాది అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్లో $800 మిలియన్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. క్రమంగా కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. మొదటి సంవత్సరంలోనే సుమారు 1 మిలియన్ కంటైనర్లను హ్యాండిల్ చేసింది. అయితే మారిటైమ్లో మరింత బలపడాలంటే పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు దేశీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్బులు విదేశీ హబ్లతో పోటీ పడాలంటే ఛార్జీలు తక్కువ చేయాలని, అలాగే స్వదేశంలో ఆధునిక డిప్ డ్రాఫ్ట్ మౌలిక సదుపాయాలు అవసరమని సూచిస్తున్నారు. మొత్తానికి ఇండియా కొలంబో డాక్ యార్డ్లో వాటాలు కొనుగోలు చేసి చైనాకు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అంటున్నారు మారిటైమ్ రంగానికి చెందిన నిపుణులు.